యూటీఐ, సో మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ రాను రాను విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనిని నివారించడానికి మనం ఏం చేయాలి? సామాన్య ప్రజలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అదే రకంగా దీనికి ఉన్న చికిత్సా విధానాల గురించి తెలియజేస్తారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఒక వైడ్ రేంజ్ ఆఫ్ పెథాలజీ అండి. అంటే అది జబ్బు ఒకటేనైనా కానీ అది వేరీస్ ఫ్రమ్ ఎవరిలో వస్తుంది, ఏ ఏజ్లో వస్తూ ఉంది, ఏ టైంలో వస్తూ ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ సింపుల్ ఇన్ఫెక్షన్, ఇట్ హెస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. ఓకే. అదే 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న లేడీస్లో ఎప్పుడన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అది చాలా సింపుల్ ఇన్ఫెక్షనే కావచ్చు. మగవారిలో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అది వేరే, అది హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఒక బాస్కెట్ కింద చెప్పడం కష్టం. ఇట్ షుడ్ బి ఇండివిజువలైజ్డ్ అనమాట. ఇప్పుడు నేను దాన్ని క్లుప్తంగా చెప్పాలి అంటే, చిన్నపిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ సీరియస్గా తీసుకోవాలి. అది జలుబు దగ్గు కాదు. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఏ కారణం వల్ల వచ్చింది తెలుసుకోవాలి, ఆ కారణం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ విత్ హై ఫీవర్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చిన్నపిల్లల్లో రాదండి. వచ్చింది మనం యూరిన్ ఇన్ఫెక్షన్ అని నిర్ధారించామనుకోండి, వారిలో యూరిన్ సిమ్టమ్స్ కానీ, లేకపోతే ఫీవర్ కానీ, లేకపోతే కిడ్నీలో పెయిన్ కానీ, లేకపోతే యూరిన్లో మంట కానీ ఏమన్నా వచ్చింది అంటే దట్ ఈస్ నాట్ లైక్ ఏ కామన్ కోల్డ్. జలుబు వచ్చిందండి, మందులు తీసుకున్నాం, 2 రోజుల్లో తగ్గింది, మళ్ళీ ఇంకోసారి వచ్చింది, అలా కాదు. యూరిన్ ఇన్ఫెక్షన్ ఇన్ ఎ చైల్డ్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ ఎట్ ఎనీ కాస్ట్. నెంబర్ 1. The only infections that need not be investigated are simple urinary infections happening in females in reproductive age. అంటే 15-16 ఏళ్ల వయసు నుంచి 45 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న లేడీస్లో ఎప్పుడో ఒకసారి మూత్రం మంటగానో ఎక్కువసార్లు వచ్చినట్టు అనిపించడం, ఆ టైముల్లో ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్స్ మాత్రమే మందులతో ట్రీట్ చేయొచ్చు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మిగతా అందరిలోనూ ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ ఇన్వెస్టిగేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, కారణం కనుక్కునేదానికి. జనాల భ్రమ ఏమిటి అంటే, నాకు జలుబు దగ్గు లాగా యూరిన్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అని. కాదు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. సో ఎవ్రీ యూరిన్ ఇన్ఫెక్షన్ కెనాట్ బి కేటగరైజ్డ్ యాజ్ సింపుల్. సో ఎవ్రీ ఇన్ఫెక్షన్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. ఇన్వెస్టిగేషన్ అనేది అవసరం పడుతుంది. ప్రివెంటివ్ మెజర్స్ అనేటివి మాత్రం సిచ్యువేషన్ బట్టి ఉంటున్నాం. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అవసరం పడుతుంది అంటున్నామో, వాటిల్లో ఏంటి ప్రివెన్షను? ఏదైతే కారణం ఉందో అది కనుక్కోండి, దాన్ని ట్రీట్ చేయండి, రాకుండా చూసుకోండి. అర్థమైందా? మనం ప్రివెన్షన్ అనేది మాట్లాడగలిగింది ఏమిటి అంటే, ఓన్లీ ఇన్ దిస్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఫిమేల్స్, అంటే 15 నుండి 45 ఏళ్ల వయసులో ఉన్న ఆడవారిలో మాత్రమే ప్రివెన్షన్ గురించి మాట్లాడగలుగుతాం. వాళ్ళలో ఏంటి ప్రివెన్షన్? నెంబర్ 1, ఫ్రీక్వెంట్ ప్యాసేజ్ ఆఫ్ యూరిన్. అంటే యూరిన్ అనేది ఎక్కువసేపు ఆపుకోకుండా తొందరగా పాస్ చేసేయడం. చాలామంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమంటే, నేను మాల్కి వెళ్ళాను, అక్కడ బాత్రూమ్లో నాకు యూజ్ చేయడం మంచిది కాదనిపించింది, అందుకే నేను మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి రాత్రి 9 గంటలకు వచ్చి మళ్ళీ ఇంట్లోనే యూరిన్ పాస్ చేసుకున్నాను. అక్కడ మీరు బాత్రూమ్ యూజ్ చేస్తా ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకున్నారు, చూసారా? అది తప్పండి. బాత్రూమ్ యూజ్ చేయలేదు కాబట్టి మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఎంప్టీయింగ్ ద బ్లాడర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందిలో ఈ ఆలోచన ఉంటుంది, నేను అదేంటి డర్టీ బాత్రూమ్ని యూజ్ చేస్తే నాకు ఇన్ఫెక్షన్ వస్తుందని. అలా రాదండి. ఇన్ఫెక్షన్ అనేది పరిసరాల నుంచి రాదు, మనం వాడినప్పుడు వస్తుందంటే. మన ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా మనలో చాలా ఉన్నాయి. సో ఈ విధంగా ఆలోచించడం తప్పవుతుంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, అంటే చిన్న పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి, అంటే దాని ద్వారా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుందా? సో వెన్ టు డిటెక్ట్ అండ్ దాని యొక్క స్పెసిఫిక్ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? నో, ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ యూరిన్. ఇప్పుడు చిన్న పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, వారిగా చెప్పరు కదా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని. వాళ్ళు ఏం వస్తుంది? చలి జ్వరం వస్తుంది. ఆ చలి జ్వరం వచ్చినప్పుడు వాళ్ళు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు. ఆ జ్వరం వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందా జ్వరం అని ఎవాల్యుయేట్ చేస్తారు. దాంట్లో రక్త పరీక్షల్లోనూ మూత్ర పరీక్షల్లోనూ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిస్తే ఆ రీజన్ అప్పటికప్పుడు మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. కానీ ఆ రీజన్ ఎందుకు వచ్చిందని తెలుసుకునే దానికి నెక్స్ట్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక అల్ట్రాసౌండ్ అని చెప్పి కిడ్నీలు ఎలా ఉన్నాయని చూసుకోవడం, ఒక ఎంసీజీ అని టెస్ట్ చేసి ఏమైనా రిఫ్లక్స్ లాంటి జబ్బులు ఉన్నాయని తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో వెనెవర్ ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే కారణాలు ఎత్తుక్కోవడం తప్పనిసరి. ఇది మాత్రం గ్రహించాలి. కారణాలు ఎతకడం అనేది మళ్ళీ యూరాలజిస్టో పీడియాట్రిషియనో చేస్తారు, కానీ కారణాలు ఎత్తుక్కోవాలి. ఏదో మందులు తీసుకొని తగ్గిపోయిందిలే అనుకోకూడదు. అది నేను చెప్పాను. ఖచ్చితంగా జ్వరం వచ్చింది, ఏదో ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా యూరిన్ టెస్ట్ అయితే చేయించాలి. అవి చేస్తారు, వాళ్ళు రొటీన్ గా చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది పీడియాట్రిషియన్స్ డూ ఇన్ ఎనీ చైల్డ్. ఏదైనా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ ఉంది అనుకోండి, ఏదో జలుబు ఉంది, రొంపు ఉంది, వాడికి ఫీవర్ వచ్చింది అనుకోండి, ఇది పర్వాలేదు, వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుంటారు. లేదు దగ్గుతున్నాడు అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనుకుంటాడు. లేదంటే యూరిన్ 10 నిమిషాలకి పోతున్నాడు, 20 నిమిషాలకి పోతున్నాడు, పోసినప్పుడంతా ఏడుస్తున్నాడు, జ్వరం వస్తూ ఉంది అంటే అది యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకుంటారు. సో రొటీన్ గా ఒక బ్లడ్ టెస్ట్,
యూరిన్ టెస్ట్ చేయడం ఆనవాయితీ మామూలుగా. అది చేసినప్పుడు ఉంది అంటే మాత్రం నెక్స్ట్ పరీక్షలు అవసరం పడుతున్నాయని అనుకోవాల్సి వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.